హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఏంటి ఈ వీడియోలో కనిపించేది అనుకుంటున్నారా? మూన్. ఈరోజు నేను మూన్ చూసాను. మీకు అందరికి కూడా నాతో పాటు చూపిద్దాన్ని అయితే నేనైతే వీడియో తీసాను అనమాట. ఇంకోటి ఇందులో ఇంకోటి ఏముందంటే నెమళ్ళ కన్నం పెడుతున్నాను. అప్పుడప్పుడు నెమళ్ళు కూడా మీ వీడియోలో కనిపిస్తాయి కదా. నేను ఎక్కడికో వెళ్ళి వీడియో తీయనండి, మా ఇంటి ముంగడికి వస్తాయి అన్నమాట నెమళ్ళు. ఇక్కడ నెమళ్ళకి నేను అన్నం పెడుతున్నాను. ఈ వీడియో కోసమే నేను అన్నం పెట్టట్లేదు, లైక్ల కోసం అన్నం పెట్టట్లేను. నేను రెగ్యులర్గా రోజు పెడతా, పొద్దున సాయంత్రం రోజు కంపల్సరీగా మనం ఎలా తింటున్నాం వాటికి నేను అలానే పెడతా. ఈ నెమళ్ళకి అన్నం పెడితే మీరు అంతా ఉన్నోళ్ళు అనుకోకుండొచ్చు. నేను మిడిల్ క్లాసు, అంత ఉన్నోళ్ళం అయితే కాదు. నేను ఈ వీడియో ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఇక్కడ మా కాలనీలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. నేను రెంటెడ్ హౌస్ మాదైతే, కోటీశ్వరులు అయినా కూడా అసలు ఇంత హెల్ప్ చేయరనమాట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంత కోట్లు ఉండి వీళ్ళందరూ ఏం చేసుకుంటారు ఈ డబ్బున అని అనిపిస్తుంది అనమాట. ఈ నెమళ్ళ కన్నం మా ఓనర్ ఆంటీ పెడుతుంది. నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఆంటీ ఏం పెడుతుందో గోడ మీద అనుకునేదాన్ని, అన్నం పెట్టేది అనమాట నెమళ్ళ కోసం. అప్పుడు నాకు అనిపించింది నేను కూడా పెట్టాలని చెప్పి నేను అప్పటి నుంచి పెడుతున్నాను. నేను నెమళ్ళకి ఇప్పుడే కాదండి, నేను ఫస్ట్ అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పావురాలకు బియ్యం పోసేదాన్ని అనమాట. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే లైక్ల కోసం అయితే కాదు. ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులను అడుక్కునేటోళ్ళకు కూడా దానం చేయని వాళ్ళు, ఏమంటారు కదా, ఒక సామెత ఉండదు, ఉన్నోళ్ళు అంత ఉండి కూడా పిల్లికి కూడా బిచ్చం పెట్టారు అంత ఉంటారు ఇష్టమా, అలాంటి మనుషులు అనమాట ఇక్కడ. నాకు అనిపిస్తుంది ఎంత ఉండి కూడా వీళ్ళందరూ ఏం చేసుకుంటారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పింది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.